ఉంది. మేడ్చల్ జిల్లా మునీరాబాద్లోని అద్వయ కన్వెన్షన్లో ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఉండబోతోంది. సో పార్టీ జెండా ఎజెండాని కవిత ఆవిష్కరించబోతున్నారు. ఇక తెలంగాణ మ్యాప్తో పార్టీ జెండా ఉండబోతోంది. పార్టీ జెండాలో 3 కలర్స్ ఉండబోతున్నాయి. పసుపు, ఆకుపచ్చ, మధ్యలో బ్లూ కలర్ కూడా ఉండే అవకాశం ఉంది. పసుపు ఆకుపచ్చ చీరలో స్టేజ్ పైకి కవిత రాబోతున్నారు. అయితే కవిత పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు చాలా పెద్ద సంఖ్యలో చేరే అవకాశం కూడా ఉన్నట్టుగా జాగృతి నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు టచ్లో ఉన్నారంటున్నారు కవిత స్పీచ్ పైనే రాజకీయ వర్గాల ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సభకి అతిథులుగా వస్తున్నారు చాలామంది. సుమారుగా అక్కడ ఇక సభ ఆవిర్భావం, పార్టీ ఆవిర్భావం, సమావేశాలకు సంబంధించి దీంతో పాటుగా అక్కడ 34 రకాల తెలంగాణ వంటకాలతో కూడా భోజనాలు ఏర్పాటు చేశారట. సో సుమారుగా ఒక 50,000 నుంచి 1,00,000 మంది ఈ సభలో హాజరయ్యే అవకాశం ఉంది. సో తను ముందుగానే చెప్పారు అదొక కన్వెన్షన్ హాల్. సో పార్టీ ఆవిర్భావం కోసం తీసుకుంది కాబట్టి అక్కడ వరకే లిమిటెడ్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి TPJ 3 రంగులతో ఈ జెండా ఉండబోతోంది. ఆకుపచ్చ, పసుపు అండ్ బ్లూ కలర్, ఈ 3 రంగులు ఉండబోతున్నాయి. అయితే ఆకుపచ్చ, పసుపు రంగులో ఉన్నటువంటి ఆ ఇండికేషన్తోనే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం బతుకమ్మ ఉన్నటువంటి ఒక ఫోటోని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సభ ప్రాంగణం దగ్గర. సో చిన్న పాప చేతిలో వచ్చే బతుకమ్మ, తర్వాత ఒక మహిళ బతుకమ్మని పట్టుకున్నట్టుగా ఒక ఫోటో. సో ఇది అక్కడ పోస్టర్గా అక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత జ్యోతిబాయి పూలే విగ్రహం ఉంది. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. సో సభకు సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎగ్జాక్ట్గా 10 గంటల సమయానికి ఈ పార్టీ అనౌన్స్మెంట్ జెండా ఎజెండా అని ప్రకటించబోతున్నారు కవిత. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి మరికాసేపట్లోనే కవిత ఇంటి దగ్గర బంజారా హిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయం నుంచి మా ప్రతినిధి మధు అందుబాటులో రాబోతున్నారు. అయితే ప్రజెంట్ తెలంగాణలో 2014 తర్వాత ఏర్పడినటువంటి పార్టీల విషయానికి వస్తే తెలంగాణ జనసమితి కోదండరాం, తెలంగాణ జేఏసీ ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో అందరికీ నాయకుడిగా అన్ని రాజకీయ పార్టీలకి, ఉద్యోగ సంఘాలకు అన్నింటికీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన కోదండరాం ఆ పార్టీని స్థాపించారు. కానీ పార్టీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో, అంతకుముందు జరిగిన పార్టీ ఆవిర్భావం నుంచి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడమే. 2018లో అప్పుడు మహాకూటమి పేరును తెరిచినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కూటమితో జతకట్టారు. ఏ మాత్రం కూడా సాధించలేకపోయారు. స్వయంగా ఆయనే ఎమ్మెల్సీగా పోటీ చేసినా కూడా దాంట్లో గెలవలేకపోయారు కోదండరాం. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచింది TJS. సో మునుగోడు ఎన్నికల్లో ఒక్కసారి డైరెక్ట్గా ఎవరితో సంబంధం లేకుండా మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్ కూడా కోల్పోయింది. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే 2014 తర్వాత ఆవిర్భవించిన పార్టీలో తెలంగాణ జనసమితి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీ, బికాస్ కోదండరాం నేతృత్వంలోని పార్టీ. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే ఉంది. ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. సో ఎమ్మెల్సీగా కూడా ఇంకా గవర్నర్ అప్రూవల్స్ అవన్నీ రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి. సో TJS అనేది పెద్ద సక్సెస్ కాలేకపోయింది. తర్వాత తెలంగాణ ఇంటి పార్టీ అని చెప్పి చెరుకు సుధాకర్ ఆ పార్టీని ఆవిర్భవించారు. సో తెలంగాణ ఇంటి పార్టీ పేరిట కూడా ఒక పార్టీ వచ్చింది. ఆ పార్టీ కూడా అనుకున్న స్థాయిలో ఏం రాణించలేకపోయింది. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల వరకల్లా దాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయడం జరిగింది ఆ పార్టీని. సో అంతకంటే ముందు తెలంగాణ తల్లి పార్టీ అని ఒకటి ఉండేది. విజయశాంతి నేతృత్వం తెలంగాణ తల్లి పార్టీ ఉద్యమ సమయంలోనే. ఆ తర్వాత ఉద్యమ నేపథ్యంలో చాలా క్రియాశీలకంగా ఉద్యమాలు నడవాలి కాబట్టి తెలంగాణ తల్లి పార్టీని TRS పార్టీతో అప్పుడు విజయశాంతి విలీనం చేయడం జరిగింది. సో ఇలా రాజకీయ పార్టీలు కేవలం తెలంగాణ ఎజెండాతో, తెలంగాణ జెండాతో వచ్చినటువంటి పార్టీల్లో తెలంగాణ జనసమితి, తెలంగాణ ఇంటి పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ఎజెండా, తెలంగాణ జెండాతో వచ్చినప్పటికీ కొంత కనుమరుగైపోయాయి.